ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోను లైక్ చేయండి. అదేవిధంగా జెన్యూన్ అండ్ లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. ఆల్ పైన ట్యాప్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి హైకోర్టు సంబంధించి లేటెస్ట్ మనకైతే రెస్పాన్స్ షీట్స్ అయితే డౌన్లోడ్ కావడం జరిగింది అనమాట. రెస్పాన్స్ షీట్ సంబంధించి మనకైతే రిలీజ్ చేయడం జరిగింది అనమాట. కొన్ని వివిధ పోస్టులకు మనకు 20 నుంచి 24 వరకు అయితే ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరిగింది. వాటికి సంబంధించి రెస్పాన్స్ అంటే ప్రిలిమినరీ కీ అయితే కంప్లీట్గా రిలీజ్ చేశారు. ఆ రెస్పాన్స్ షీట్ మీరు ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, వాటికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనం వీడియోలో తెలుసుకుందాం. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్, అయితే మనకు కంప్లీట్గా ఆంధ్రప్రదేశ్ సంబంధించి హైకోర్టు సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ అయితే మనం ఓపెన్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఈ విధంగా ఓపెన్ చేసిన తర్వాత మనకు కంప్లీట్గా హైకోర్టు సంబంధించి ఈ విధంగా మీకు అయితే కంప్లీట్గా నెక్స్ట్ పేజ్ అయితే ఓపెన్ అయిపోతుంది. ఈ విధంగా సెర్చ్ చేయండి. ఈ విధంగా అయితే మనకైతే కంప్లీట్గా ఓపెన్ అయిపోతుంది అన్నమాట. ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానం అమరావతి, ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి వెబ్సైట్ అయితే ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ అయిపోయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే కొంచెం స్క్రోల్ డౌన్ చేయండి. స్క్రోల్ డౌన్ చేసి ఇక్కడ మనకు కంప్లీట్గా రెస్పాన్స్ షీట్ సంబంధించి కూడా ఇక్కడ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. ఇంకా స్క్రోల్ డౌన్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు మనకు ఇక్కడ స్క్రోల్ అవుతుంది చూడండి. ప్రిలిమినరీ కీ అంటూ ఇక్కడ చూడండి, డౌన్లోడ్ యువర్ హాల్ టికెట్ అని ఇక్కడ కంప్లీట్గా ఇక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. చూడండి. ఇంకా స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ మనకు డిస్ట్రిక్ట్ కోర్ట్ సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి డిస్ట్రిక్ట్ కోర్ట్ సంబంధించి రిజల్ట్స్ అనమాట. ఆల్రెడీ మనకు డిస్ట్రిక్ట్ జ్యుడిషియరీ నోటిఫికేషన్ కాలింగ్ ఫర్ అబ్జెక్షన్ త్రూ ఆన్లైన్ ఫర్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ హెల్డ్ ఫ్రమ్ 20 నుంచి మనకు 24 వరకు అయితే కంప్లీట్గా ఈ రిక్రూట్మెంట్ సంబంధించి పోస్ట్ ఆఫ్ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3, జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్, ఫీల్డ్ అసిస్టెంట్, ఎగ్జామినర్, కాపీస్ట్ అండ్ రికార్డ్ అసిస్టెంట్, డ్రైవర్, లైట్ వెహికల్ సంబంధించి ప్రాసెస్ సర్వర్ అండ్ ఆఫీస్ సబార్డినేట్ సంబంధించి డిస్ట్రిక్ట్ కోర్ట్ ఆఫ్ ఏపీ నోటిఫైడ్ సంబంధించి నోటిఫికేషన్ నంబర్ నోటిఫికేషన్ మనకు 6th డేటు, అలాగే మనకు మేలో అయితే కంప్లీట్గా ఈ నోటిఫికేషన్ రావడం జరిగింది అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు. వాటికి సంబంధించి మనకు ఆగస్టు నెలలో 20 నుంచి 24 వరకు అయితే కంప్లీట్గా ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరిగింది. వాటికి సంబంధించి రెస్పాన్స్ షీట్స్ అనేది కంప్లీట్గా రిలీజ్ చేయడం జరిగింది. ఎస్టర్డే మనకు రెస్పాన్స్ షీట్ రిలీజ్ చేశారు. ఇక్కడ మీకు కంప్లీట్గా మీరు ఏ విధంగా డౌన్లోడ్ చేసుకొని చూడాలంటే చూడండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి జిల్లా కోర్టుకు సంబంధించి అనమాట. వివిధ పోస్టులకు అయితే కంప్లీట్గా ఇవ్వడం జరిగింది. మీరు వన్స్ ఈ విధంగా ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే మీకు ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది అనమాట. ఓపెన్ అయిన తర్వాత కొంచెం విధంగా స్క్రోల్ డౌన్ చేయండి. స్క్రోల్ డౌన్ చేసి అక్కడ మీకు సంబంధించిన ఐడి అడుగుతుంది అనమాట. ఫ్రెండ్స్, మీరు వన్స్ ట్యాప్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా అడుగుతుంది అనమాట. మీకు సంబంధించిన యూజర్ ఐడి అనేది అడుగుతుంది. ఇక్కడ యూజర్ ఐడి ఎంటర్ చేయాలి. దాని తర్వాత మీకు సంబంధించిన పాస్వర్డ్ అనేది ఎంటర్ చేసి ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత మీరు లాగిన్ అయితే అవ్వాలన్నమాట. కంప్లీట్గా చూడండి. ఈ విధంగా యూజర్ ఐడి, పాస్వర్డ్, క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ అయితే మీకు సంబంధించిన రెస్పాన్స్ షీట్ అనేది డౌన్లోడ్ అవుతుంది. కంప్లీట్గా అది ఓపెన్ అయిపోయిన తర్వాత మీకు అక్కడ అబ్జెక్షన్ అనే ఆప్షన్ ఉంటుంది. అలాగే మీకు సంబంధించిన పేమెంట్ స్లిప్ ఉంటుంది. దాని తర్వాత రెస్పాన్స్ షీట్ ఉంటుంది అనమాట. ఇక్కడ అప్లికేషన్ స్టేటస్ ఉంటుంది. క్లిక్ నో ఆప్షన్ పైన ట్యాప్ చేస్తే అక్కడ మీకు వ్యూ డీటెయిల్స్ ఉంటాయన్నమాట. వ్యూ డీటెయిల్స్ ఆప్షన్ పైన ట్యాప్ చేసి మీకు సంబంధించిన రెస్పాన్స్ షీట్ అనేది కంప్లీట్ ఓపెన్ అయిపోతుంది అనమాట. ఇక్కడ రెస్పాన్స్ షీట్ అని కూడా ఉంటుందన్నమాట. వన్స్ దానిపైన ట్యాప్ చేస్తే మీకు మీ యొక్క రెస్పాన్స్ షీట్ ఓపెన్ అయిపోతుంది. అక్కడ నుంచి మీరు ఏ క్వశ్చన్స్కి కరెక్ట్ ఆన్సర్ పెట్టారు, అలాగే ఏ క్వశ్చన్స్కి మీరు రాంగ్ ఆన్సర్ పెట్టారో చూసుకోవచ్చు అనమాట. మీకు ఎన్ని మార్కులు వస్తున్నాయి వాటి ఈ రెస్పాన్స్ షీట్ ద్వారా మీరు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు అనమాట. అలాగే ఒకవేళ మీకు ఏదైనా తప్పుగా అనిపిస్తే మీరు పెట్టిన ఆన్సర్ కరెక్ట్ అయి ఉండి అక్కడ మీరు రెస్పాన్స్ షీట్లో ఒకవేళ తప్పుగా ఉంటే మీరు అబ్జెక్షన్ అయితే చేయొచ్చు అనమాట. అబ్జెక్షన్ సంబంధించి ఇక్కడ ఆప్షన్ కూడా ఇస్తారు మీకు అక్కడ పైన. ఒకసారి మీరు యూజర్ ఐడి, పాస్వర్డ్, క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత మీకు అక్కడ కంప్లీట్ మీ యొక్క అప్లికేషన్ స్టేటస్ ఓపెన్ అయిపోతుంది. అక్కడ చూడండి ఒకసారి మీకు అక్కడ కనిపిస్తుంది అనమాట. అబ్జెక్షన్ కూడా పెట్టవచ్చు మీరు. అలాగే మీ రెస్పాన్స్ షీట్ డౌన్లోడ్ చేసుకొని మీకు ఎన్ని మార్కులు వస్తున్నాయో ఏ పోస్టుకు సంబంధించి కింద కామెంట్ సెక్షన్లో ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి. అలాగే లేదా మీ యొక్క రెస్పాన్స్ షీట్ మీకు డౌన్లోడ్ చేయడానికి రావట్లేదంటే కింద కామెంట్ సెక్షన్లో మీ యొక్క యూజర్ ఐడి, పాస్వర్డ్ అండ్ లాగిన్ అది పాస్వర్డ్ అండ్ యూజర్ ఐడి ఒకసారి నాకు కామెంట్ చేయండి. నేను ఫర్ ఎగ్జాంపుల్ పర్పస్ కోసం ఏ విధంగా డౌన్లోడ్ చేయాలో మీ యొక్క రెస్పాన్స్ షీట్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసి మీ యొక్క రెస్పాన్స్ షీట్లు మీకు ఎన్ని మార్కులు వస్తున్నాయి, మీ ఏ ఆన్సర్ కరెక్ట్ పెట్టారు లేదో కంప్లీట్ డీటెయిల్స్ ఒక వీడియో కూడా చేస్తాను. ఎవరైనా అవగాహన ఉన్నవాళ్ళు లేదా
ఎవరికైనా చూడడానికి రాకపోతే సో మీకు సంబంధించిన పాస్వర్డ్ అండ్ లాగిన్ ఐడి సో కింద కామెంట్ సెక్షన్లో సో కామెంట్ చేయండి, నేను ఒకసారి ఓపెన్ చేసి డౌన్లోడ్ చేసి మీకు చూపిస్తాను. సో ఎంతమంది క్వాలిఫై అయ్యారంటే దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు అనమాట. ఈ రెస్పాన్స్ షీట్లో 100% మనకు 1-2 మార్క్స్ అటు ఇటు వస్తాయి రిజల్ట్కి రెస్పాన్స్ షీట్ సంబంధించి. ఒకసారి మీరు డౌన్లోడ్ చేసుకొని చూడండి, ఏదైనా అబ్జెక్షన్ ఉంటే అబ్జెక్షన్ కూడా పెట్టవచ్చు అనమాట. ఇది మనకు సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సంబంధించి జిల్లా కోడ్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనమాట. సో ఇంకా మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా కామెంట్ చేయండి, ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై